వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిన్నటి నర్సీపట్నం పర్యటనకు సంబంధించి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొకసారి విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ప్రభుత్వం అనుమతులు ఏ విధంగా ఇచ్చింది, ఏ విధమైనటువంటి పరిమితులు ఉంచారో వాటన్నిటిని కూడా బేఖాతరు చేస్తూ పూర్వంలో ఏ విధంగా పర్యటనలు కొనసాగించుకున్నారో మళ్ళీ అలానే కొనసాగించినట్టుగా అర్థమవుతోంది. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన గురించి మరలా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ అనుమతులన్నింటిని కూడా ఉల్లంఘిస్తూ అసలు మాకు ఇవన్నీ కూడా తెలియవు అన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన మనం అందరం కూడా చూసాం. ఏమంటారు వాటి గురించి? ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువ. జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలకి ఇబ్బందులు కొరువ. మరి అంతే, ఇక్కట్లు, ఇబ్బందులు, దెబ్బలు, గాయాలు, ఇంకా వాళ్ళు రక్తస్రావం అయిపోయి రోడ్డు మీద మహిళ పడిపోయి తల పగిలిపోయిన పరిస్థితి, ఇంకొక అతనికి కాలు గాయమైన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి మెయిన్ టార్గెట్ ఏంటంటే జనం రావాలి బాగా. ఆ జనం రావట్లేదు. మరి అప్పుడు ఏం చేయాలి? బాగా ట్రాఫిక్ ఎక్కడైతే బాగా ఇదైపోద్దో అక్కడ అతను వెహికల్ ఆపి అక్కడ అభివాదం చేసుకుంటూ చేతులు ఎత్తేసి దండాలు పెట్టేసుకుంటూ ఏదేదో రకరకాలుగా అలా ఇలా ఊపుతా ఉంటాడు కదా, తలలు చేతులు అలా ఊపేసి మరి ఈ ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతే అదిగో జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎంతమంది వచ్చారు, అబ్బో ఆహా ఓహో అని చెప్పి చెప్పుకోవాలి. ఇది వాళ్ళంతా ఒక ప్రీ ప్లాన్డ్గా చేసిన ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దానిలో సారాంశం. అంతకు మించి ఆయన ఏం ఉద్ధరించడానికి వెళ్ళాడు, ఎవరి కోసం వెళ్ళాడు, ఏం చేయడానికి వెళ్ళాడు, ఎందుకు ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాడు, అసలు ఆ ప్రోగ్రాం చేసే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి ఉందా? తమ్మినేని సీతారాం గారు గతంలో స్పీకర్గా చేశారు. ఏం ఉద్ధరించాడు ఆయన స్పీకర్గా ఉండి? ఒక మంచి మర్యాద, గౌరవం అనేది ఉందా ఆ సభలో? ఇష్టం వచ్చినట్లుగా బూతులతోటి రెచ్చిపోతే స్పీకర్గా ఉన్న వ్యక్తి ఎలాంటి చర్యలు తీసుకున్నాడు? ఈ రోజున ఏ మొహం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం పలకటానికి మరి అక్కడ పెద్ద గందరగోళాన్ని సృష్టించాడు. ఆయన కారును కూడా ఆపేసి పోలీసులు పక్కకు నెట్టేశారు. కానీ ఇక్కడ ఈ ట్రాఫిక్ జామ్ అవటం వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారు, ఎంత తోపులాట జరిగింది. దీన్ని వాళ్ళ ఛానల్స్లో వాళ్ళ మీడియాలో ఏం చూపించుకుంటారు? జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతో మంది జనం వచ్చారు, వేలాదిగా తరలి వచ్చిన జనం. ఇంకా ఆ జనం ఈ పోలీసులు సరిగ్గా వాళ్ళకి కేర్ చేయలేక మరి వాళ్ళు తోసుకొని పడిపోయారు. కూటమి ప్రభుత్వాందే తప్పు, హోమ్ మినిస్టర్ అనిత గారు తప్పు. ఇది మాత్రం బయటకు వస్తుంది. అసలు ఎందుకు అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది అంటే పర్మిషన్ లేకుండా, రోడ్డు మార్గంలో వెళ్ళటానికి కూడా పర్మిషన్ లేదు. ఎన్ని కిలోమీటర్లు మీరు ప్రయాణించాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఎక్కడెక్కడ మాత్రమే మీరు ఆగాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు దాని ప్రకారం ఈయన వెళ్లకుండా ఇష్టానుసారంగా మీరేం చెప్పినా నాకు అనవసరం, మీ రూల్స్ తుంగలో దక్కి నేను వెళ్ళిపోతాను అన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు శైలి ఉంది. నిన్న అదే జరిగింది. డాక్టర్ సుధాకర్ గారు ఈ ప్లకార్డ్స్ చూసాం, అక్కడ పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టారు. ఏం చెప్పారు వాళ్ళంతా? నీకు అసలు ఇక్కడ వచ్చే ఇది లేదు బాబు, మీరు ఆయన చంపేశారు, మరి ఆయనకు మీరు వాళ్ళ ఫ్యామిలీకి క్షమాపణ చెప్పాలి, తప్పు ఒప్పుకోండి అని చెప్పి. మరి అంతకుముందు స్టీల్ ప్లాంట్ నేనేం చేశాడు? అసలు స్టీల్ ప్లాంట్ లేకుండా చేసేసి ఏదో సిటీ చేస్తానని చెప్పేసి గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దాను, అసలు దీన్ని లేకుండా చేస్తాను అని చెప్పేసి. అంటే ఇక్కడ ఈయన ఏం చెప్దాం అనుకున్నాడు? ఎంత వింతగా ఉంటుంది. ఈయనతో పాటు కూర్చున్న ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఇప్పుడు కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి. నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు అంటే నీతో వచ్చిన తలనొప్పి అని చెప్పి నన్నే ఎదురు తిరిగి మాట్లాడాడు ఆయన. అసలు స్టీల్ ప్లాంటే తీసేద్దాం అన్న వ్యక్తి ఈ రోజున స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఏదో జరగబోతుంది, ఏమి జరగలా, ఏదో జరగబోతుందనే ఒక దాన్ని సృష్టించడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం. అయితే ఎక్కడో కొంతమంది గాయాలైనట్టుగా, ఎక్కడో చిన్న తోపులాట్లు కూడా జరిగినట్టుగా కొన్ని విజువల్స్ కూడా బయటకు రావడం జరిగింది, కొంతమంది గాయపడ్డట్టుగా. దాని గురించి ఏమంటారు? ఇక్కడ పాపం సింగయ్య దళితుడు కారు కింద నలిగి చనిపోతుంటే ఎంత దారుణంగా ఆ రోజు మనం చూసాం. ఏం జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి. శుక్రవారం రోజు జరిగితే ఆదివారం రోజు అసలు వీడియో బయటకు వచ్చే వరకు ఆ వ్యక్తి ఎలా చనిపోయాడో కూడా తెలియదు. మనందరం చూసిన వీడియో ఏంటి? ఆ చెట్ల పొదల్లో అతను గిజగిజ కొట్టుకుంటూ ఉన్నాడు పాపం, ప్రాణం ఏదో కొన ఊపిరితోటి. మరి నిన్న చూస్తే ఆ మహిళ కింద పడిపోయి ఆ తోపులాట్లో తలబగిలిపోయింది. ఇంకొక వ్యక్తికి కాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఇద్దరు కానిస్టేబుళ్లు చెరొక రెక్క పట్టుకొని తీసుకెళ్లే పరిస్థితి, నడవలేని పరిస్థితిలో ఉన్నాడు అతను. ఎందుకు జరిగింది? పోలీసులే వాళ్ళని కాపాడి తీసుకెళ్తున్నారు. ఎందుకు? పోలీసులు రక్షించడానికి అక్కడ రక్షక భటులుగా ఉన్నప్పుడు రూల్స్ను బ్రేక్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ప్రజల గురించి నేను ఆలోచించి వచ్చానంటున్నాడు. ప్రజల గురించి ఆలోచిస్తే వాళ్ళకి కలిగే ఇట్లాంటి ఇబ్బందులు ఆలోచించట్లేదా? నేను రావటం వల్ల ఏం జరుగుతుంది, నేను ఇక్కడ ఏం అరాచకం సృష్టిస్తున్నాను, ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నాను, మరి నేను రావటం కరెక్టేనా అని ఆయన ఆలోచించుకోవాలి కదా. ఆయన చేయటమే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం. ఆయన ఆలోచనే ప్రజల్లో ఎందుకు వస్తున్నాడంటే ప్రేమతో కాదు, ఏదో చేస్తాను, కూటమి ప్రభుత్వం ఏం చేయటం లేదు అని ఒక అభూత కల్పన చేయటం కోసం ఆయన వస్తున్నాడు. దెబ్బలు తగలటం కానివ్వండి, వాళ్ళు గాయాలు పాలవటం కానివ్వండి, ఇంకా ఇక్కడ సింగయ్యలాగా
ఓ ప్రాణం కోల్పోవటము, ఇంకా అంతకంటే భయంకరమైన పరిస్థితి అయితే ఎదుర్కోపోవటం ఒక మంచి ఇది జరిగిందని చెప్పేసి ప్రజలకి మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రాణాలతో అంటే కన్ను అదే చావు తప్పి కన్ను లట్టబోయింది అంటారు, అలాగా ఏదో చావు తప్పి కన్ను లట్టబోయినట్టు ప్రజలు దేవుడ బ్రతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దీంట్లో ప్రాణహాని జరగలేదు. బలి కోరుకునే ఈయన ఆ బలిదానం అయితే నిన్న జరగల. తనకి బాగానే జరిగిందంటారు మునుపటి పర్యటన పోలుకుంటే. అవును, అంతే. గతంలో ఎంత విధ్వంసాన్ని సృష్టించారు, ఎక్కడికి వెళ్ళినా రపరప్ప నరుగుతాను. నిన్న కూడా రపరప్ప బ్యాచ్ని చూసాం. ఎక్కడికి వెళ్ళినా ఈ విధ్వంసం అనేది ఎందుకు? ప్రజల పేరు చెప్పుకొని మీరు ప్రజలకు మంచి చేయాలి కానీ అక్కడెక్కడ ఏదో జరిగిందంటాడు, ఇక్కడెక్కడో పచ్చకామర్ల వాళ్ళ గురించి మాట్లాడాడు. ఆ పిల్లలకి బాగాలేదు హెల్త్ అంటే 25 లక్షలు ఇవ్వాలంట, ఇంకా 50 లక్షలు ఇవ్వాలి అని అంటున్నాడు. గతంలో ఈయనంత ఇచ్చాడో చెప్తే ఇప్పుడు ఏమి ఇస్తాడో చెప్తే తెలుస్తుంది. ప్రజల మీద అంత ప్రేమ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు ఏం చేశాడు, ఎంతమందికి ఎన్ని విధాలుగా ఇట్లాంటి మనీ ఎక్స్గ్రేషియా ప్రకటించి వాళ్ళని ఆదుకున్నాడు, అది కూడా తెలిస్తే ప్రతి ఒక్కరు సంతోషిస్తారు. ఇదిగో ఇలా ఆదుకున్నాడు. మరి ఈ రోజున ఆ రోజున ఎప్పుడైనా సరే మంచి చేసేవాడికే క్వశ్చన్ చేసే హక్కు ఉండిద్ది. మీరు ఏం మంచి చేశారో చెప్పి ఈ రోజున క్వశ్చన్ చేస్తే అవునమ్మా జగన్మోహన్ రెడ్డి గారికి హక్కు ఉంది, మరి ఆయన ఆలోచనతోనే అడుగుతున్నాడు అని చెప్పేసి ఈ రోజున 1,00,000 సంతకాలు 1,00,00,000 సంతకాలు చేసేసి గవర్నర్ దగ్గరికి వెళ్తామంటాం కాదు. కోర్టు ఏం మాట్లాడిందో ఒకసారి వినాలి. రేపు గవర్నర్ గారు కూడా అదే చెప్తారు 100%. ఏంటి పీపీపీ మోడల్ అంటే, ఏం జరిగింది, ఏం జరగబోతుంది, ఎందుకు ఈ మోడల్ తీసుకొస్తున్నారు అనేది కోర్టు క్లియర్గా ఇచ్చింది. మీరు ఈ రోజున ఇట్లాంటి ప్రోగ్రాములు పెట్టుకొని ఏం చేస్తున్నారంటే ప్రజల ప్రాణాలకి హాని చేస్తున్నారు, అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ. నమస్తే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.